హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్యాక్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను పండు మిర్చి అండ్ ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఈ పండు మిర్చి ఉసిరికాయ పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చూసారా, చూస్తుంటే తినేయాలన్నంత టేస్టీగా టెంట్గా ఉంటుంది. రైస్తో చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్ట్ అయిన పచ్చడి. ఓకే, ఫాలో అవుతాం. ఈ పచ్చడికి కావాల్సిన 1 కేజీ పండు మిర్చి, 1/2 కేజీ ఉసిరికాయలండి. శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టేసి ఉసిరికాయలు ఘాటు పెట్టుకొని పండు మిర్చి కూడా ఇలా రెండు భాగంగా తుంచేసి పెట్టుకోవాలి. అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగిద్దాం. గ్యాస్ వెలిగించి ఆయిల్ పెడదాము. ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఉసిరికాయల ఆయిల్లో బాయిల్ చేయాలన్నమాట. గ్యాస్ వెలిగించి పక్కనే సైడ్ గ్యాస్ ఇంకోటి చిన్న కళాయి పెట్టి గ్యాస్ వెలిగించి ఈ చిన్న బాండిలో 1 స్పూన్ మెత్తి, 1.5 స్పూన్ మెత్తులు వేస్తున్నాను. ఈ మెత్తులు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర పెట్టాలి. కొంచెం ఒక నిమిషం పాటు మెత్తులు ఫ్రై అవ్వాలి. లైట్గా గ్యాస్ స్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడితే చేదొస్తుంది. అందుకు ఇప్పుడు 2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 2 స్పూన్ జీలకర్ర వేసుకొని కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. జీలకర్ర చాలా ఫాస్ట్గా అయిపోద్ది. వన్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 1.5 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోద్దండి, అందుకే లాస్ట్కి వేస్తున్నాను. ఈ 3 కలుపుకొని మంచిగా స్లో గ్యాస్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ కట్ చేసి ఇస్తున్నాను. ఇందాక మనం ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ వేడైపోయినాయి. ఇలా ఈ విధంగా ఉసిరికాయలకు 3 సైడ్ భాగంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉసిరికాయలు ఇప్పుడు అంతా ఆయిల్లో పెట్టేసాను. ఉడుకుతున్నాయి అన్నమాట. ఉసిరికాయలు ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఈ లోపలే మనం మిర్చి పట్టేసుకుందాము. ఇందాక ఫ్రై చేసుకున్న జీలకర్ర, ఆవాలు, మెత్తులు, మిర్చి పట్టేసుకుందాం. ఫస్ట్ మిర్చి పట్టుకొని పౌడర్ పక్కన పెట్టేసాను. ఇందాక ఫస్ట్లో మనం ఎల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, అందులోంచి కొన్ని తాలింపు కోసం పక్కన పెట్టుకుంటున్నాను. ఎల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు మిర్చి పట్టుకోవాలి. ఇలా కొన్ని తాలింపు కోసం పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా మిర్చి పట్టుకోవాలి. మిర్చి పట్టేసాను. ఈ మిర్చి పట్టుకొని ఈ పేస్ట్ కూడా పక్కన పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో మనం ఉసిరికాయల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పండు మిర్చి పట్టుకుందామండి. ఇలా 2 భాగాలుగా సగం చేసుకున్నాం కదా. పండు మిర్చి మొత్తం వేసేయవచ్చు, కానీ తొందరగా గ్రైండర్ అవ్వదనమాట. అందుకే పండు మిర్చి 2 భాగాలను తుంపలు చేసుకున్నాను. అవి కూడా మిర్చి పట్టేసుకుందాము. పండు మిర్చి అండ్ కొంచెం చింతపండు వేసి మిర్చి పట్టుకుందాము.
మళ్ళీ ఉసిరికాయలు ఎలా ఉన్నాయో చెక్ చేస్తున్నాను. చూడండి మంచిగా బాయిల్ అయిపోతున్నాయి. మరీ ఎక్కువగా మెత్తగా ఉడికే అవసరం లేదు, కొంచెం హాఫ్ బాయిల్ అయితే చాలు. ఇప్పుడు తీసేస్తున్నా ఉసిరికాయలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఉసిరికాయలు పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇదే ఆయిల్లో ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పోపు వేసుకుందాము. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. 1/2 స్పూన్ మెత్తిలు ఏంటంటే కొలెస్ట్రాల్ బాగా పనిచేస్తుంది, ఎందుకు మెత్తిలు కూడా వేస్తున్నాను. తాలింపులో 1 స్పూన్ ఆవాలు కూడా వేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని గ్యాస్లో పెట్టుకొని, గ్యాస్ కట్ చేసుకునే అవసరం లేదు, అదే మనం ఉసిరికాయలు ఉడికించుకున్న ఆయిల్లోనే ఇవన్నీ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు 5 to 6 వరకు ఎండుమిర్చి తుంపలు చేసుకొని అవి కూడా వేసేస్తున్నాను. అండ్ ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే ఆయిల్ అంతకుముందే వేడిగా ఉంది కదా, చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అనమాట. ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. చూడండి మిర్చి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అవి కూడా వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేస్తేనే ఆ స్మెల్లే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తున్నాయి. వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఆరిపెట్టుకున్నాను కరివేపాకు అండి ఇది. ఈ పచ్చళ్ళలో ఏ మాత్రమైనా వాటర్తో తడియంది ఏది వాడకూడదు. కరివేపాకు చాలా తొందరగా వేగిపోతుంది, ఎందుకంటే ఆయిల్ కూడా చాలా వేడిగా ఉంది కదా, చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్లో చేసుకున్నాను. ఇప్పుడు చిటికెడంతా ఇంగువ కూడా వేసాను, ఎక్కువ వద్దండి, చిటికెడంతా చాలు. ఇంగువ స్మెల్ కోసం, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇంగువ వేయగానే గ్యాస్ కట్ చేసేసాను. ఇంగువ లాస్ట్కి వేయాలన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ రుబ్బుకున్నాం కదా, మిర్చి పట్టుకున్నాం కదా, గ్యాస్ కట్ చేసుకొని ఈ పేస్ట్ కూడా ఇందులోనే పెట్టుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ తాలింపులోనే వేసుకోవాలి. చూడు ఎంత బాగా స్మెల్ వస్తుందో, అసలు ఈ స్మెల్కే మన కడుపు నిండిపోయేలా ఉంది. నేను ఈ పేస్ట్ని గ్యాస్ కట్ చేసుకొని పెడుతున్నానండి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పచ్చి పచ్చిగానే వండాలి కదా, అందుకు. ఇప్పుడు కేజీ పండు మిర్చికి కొంచెం పెద్ద సైజు సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు కళ్ళు ఉప్పు అండి, చాలా పెద్ద పెద్ద ఉప్పు అన్నమాట, నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర అది ఉంటే అది పెట్టుకోండి, లేదంటే మీ ఇంట్లో ఉన్న సాల్ట్ పెట్టుకోవచ్చు. ఇలా ఫస్ట్ పెట్టుకొని రుబ్బుకొని తర్వాత ఇవి కూడా హాఫ్ పెట్టుకుని ఉంచుకున్న మిర్చి కూడా వేసేస్తున్నాను. అంటే 2 సార్లు పెట్టుకొని సగం 2 సార్లు పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట, మిర్చి పడుతున్నాను. మళ్ళీ కొంచెం చింతపండు, మళ్ళీ కొంచెం ఉన్న సాల్ట్ అని వేసేస్తున్నాను. మిర్చి పట్టేసుకుందాము. చాలా మెత్తగా మిర్చి పట్టుకోవాలి. ఇప్పుడు మీ కారాన్ని బట్టి మీరు చింతపండు వేసుకోండి. చూడండి చాలా మెత్తగా మిర్చి పట్టేసుకున్నాను. పండు మిర్చిని చాలా మెత్తగా
మిర్చి పట్టేసుకున్నాను. నాకు ఈ మిర్చి చాలా కారం తక్కువ ఉంది, అందుకే నేను చాలా తక్కువగా చింతపండు వేసుకున్నాను. ఎందుకంటే చింతపండు పులుపు, ఉసిరికాయ కూడా పులుపు ఉంటుంది కదా, ఎక్కువ కారం ఉండదు అనమాట. చాలా తక్కువగా పెట్టుకోండి మీ కారాన్ని బట్టి. ఇప్పుడు ఉసిరికాయలని ఇలా 3 ముక్కలుగా తీసేసుకుందాము. విత్తనాలు సపరేట్ చేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి. ఉసిరికాయలు అలా ముక్కలు చేసుకొని దాంట్లో ఉన్న గింజలు సపరేట్ చేసుకుందాము. అన్నీ ఇలా ముక్కలు చేసుకున్నాను చూడండి. ఉసిరికాయల ముక్కలు ఎలా తీసేసుకున్నాను అనమాట. ఈ ఉసిరికాయ ముక్కల్ని అదే పోపులో వేసేస్తున్నాను. ఇందాక చేసుకున్నాం కదా మన పోపు, ఆ పోపులో వేస్తున్నాను. ఈ పోపే అండి ఈ పచ్చడికి టేస్ట్. అసలు ఈ పోపు చాలా టేస్ట్ ఇస్తుంది ఈ పచ్చడికి. అంత బాగా సెట్ అయింది ఆ పోపు. ఈ విధంగానే ఈ పోపు వేసుకొని ఈ పచ్చడిని ప్రిపరేషన్ చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఉసిరికాయ ముక్కలు వేసుకొని అన్నీ కలుపుకుంటున్నాను మంచిగా. ఉసిరికాయ తింటే కూడా చాలా హెల్తీకి మంచిది కదా. అందులో పండు మిర్చి ఉసిరికాయ పచ్చడి కాంబినేషన్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పండు మిర్చి రుబ్బుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. పండు మిర్చి పేస్ట్ కూడా ఇందులో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి 1 month 2 months దాకా ఉంటుంది. ఈ టేస్ట్కి మీరు 2 months దాకా ఉంచర్లేండి, 2 weekలో తినేస్తారు. అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా 1 day 2 days బాగా మగ్గితే బాగా టేస్ట్ అవుతుంది. లేదంటే ఈ రోజుకి ఇప్పటికిప్పుడే కూడా రైస్లో తినవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఈ పచ్చడి పెట్టుకోవాలి. పండు మిర్చి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్లో రుబ్బుకున్నాము జీలకర్ర, మెత్తులు, ఆవాలు పౌడరు, ఇది కూడా ఇప్పుడు లాస్ట్కి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చాలా చక్కగా అన్నీ బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ మీకు తగ్గితే సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోండి. నాకైతే సాల్ట్ చాలా కరెక్ట్గా సరిపోయింది. చూసారా ఎంత బాగుందో పండు మిర్చి ఉసిరికాయ కాంబినేషన్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ పచ్చడి పెట్టుకొని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంటుంది. ఓకే, ఆల్ బాయ్.